నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు వీడియోలో అవిరేడు కుండలు అంటే పెళ్లి కుండలు మ్యారేజ్ అయిపోయాక పక్కన పెట్టేస్తాం కదండి, అవి మేము ఏ విధంగా యూస్ చేసామో ఈ వీడియోలో చూపిస్తాను. సో ఎవరైనా ఫస్ట్ టైం ఆ వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని మరియు బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఇదిగోండి, ఈ అవిరేడు కుండలకి గ్రీన్ కలర్ ఇట్లా డిజైన్ వేసుకున్నాము. దీంట్లో ప్లాంట్స్ వేద్దామని కింద ఒక హోల్ అయితే చేసుకున్నాం, అంటే ఎక్స్ట్రా వాటర్ బయటకు పోవడానికి ఒక హోల్ చేసుకున్నాము. హ్యాంగింగ్ ప్లాంట్స్ వేసుకుందాం అనుకుంటున్నాం, అందుకని వాండరింగ్స్ తీసుకున్నాము. ఇది త్వరగా ఎదుగుతుంది, మనకి చాలా అందంగా ఉంటుంది కదా, ఆ ప్లాంట్ తీసుకున్నాం అనమాట. మామూలుగా కోకోపిట్ ప్లస్ శాండ్ తీసుకున్నాము, కొంచెం ఎక్కువ కోకోపిట్ మిక్స్ చేసిన శాండ్ తీసుకున్నాం, అంటే వెయిట్ లెస్ తక్కువకోవడం కోసం తీసుకున్నాము. సో ఇట్లా మట్టి అంతా ఫుల్గా మొత్తం ఫిల్ చేసేస్తున్నాము. దీంట్లో వాండరింగ్స్ పెట్టుకుంటున్నాను అనమాట. ఇది చాలా ఫాస్ట్గా ఎదుగుతుంది, అదే ప్లస్ చాలా అందంగా ఉంటుందని ఈ ప్లాంట్ తీసుకున్నాను అనమాట. ఒక్క సైడ్కే పెట్టుకుంటున్నాను, అంటే కుండలోంచి బయటకు వచ్చినట్టుగా ఉండాలని ఆ విధంగా నేను ఇట్లా ఒక సైడ్కి పెట్టుకుంటున్నాం మేము. చూసారుగా, ఇట్లా వన్ సైడ్కి వాండరింగ్స్ అనేది పెట్టుకున్నాము. ఒక 2-3 తీసుకున్నాము. ఇప్పుడు చూడండి, ఇంకో పుండ దీనికి ఇట్లాగా మేము అంటే దాన్ని హ్యాంగ్ చేయడం కోసం ఒక బైండింగ్ వైర్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది కదా, ఆ వైర్ మొత్తం చుట్టుకుని పెట్టుకున్నాం అనమాట. ఇందులో టర్టిల్ వైన్ వేసుకుందామని. టర్టిల్ వైన్ గ్రీన్ కలర్ చాలా అందంగా ఉంటుంది కదా, త్వరగా ఫాస్ట్ కూడా ఎదుగుతుంది, పెద్ద కేర్ కూడా తీసుకోవసరం లేదని టర్టిల్ వైన్ అయితే తీసుకుని ఇందులో పెడుతున్నాయి. ఇట్లా ఒక కుండలో వాండరింగ్స్ వేసుకుని ఇంకో కుండలో టర్టిల్ వైన్ వేసుకున్నాం అనమాట. సో మనకి ఇంట్లో ఉన్న ఇట్లా ఒక పక్కన పెట్టేసి కుండలు రీయూజ్ చేసామంటే మన గార్డెన్కి అందము, ప్లస్ వస్తువుని కూడా ఉపయోగించినట్టు కూడా ఉంటుంది కదా. సో ఆ కుండల్లోంచి ఆ ప్లాంట్స్ ఇట్లా ఒక పక్కకి వాలుతుంటే చాలా అందంగా ఉంటుంది, ఆ గ్రీన్ కలర్, రెడ్ కలర్. సో తప్పకుండా ట్రై చేయండి. మీ గార్డెన్ చూడడానికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఆటోమేటిక్గా ఆ కుండలపైనే మీ ఆ లుక్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. చాలా అందంగా ఉంటాయి. సో మీ గార్డెన్ని మరింత అందంగా అయితే ట్రై చేయండి. పెళ్లి కుండలు ఎట్లాగో ఉంటాయి కాబట్టి, లేకపోయినా కుండలు ఉంటాయి కదా, కుండలతో ట్రై చేయండి. సో తప్పకుండా ట్రై చేస్తారు కదా, పాట్స్ ఉంటే ఇలా ట్రై చేసి మీ గార్డెన్ని మరింత ఆకర్షణీయంగా చేసుకోండి. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక మర్చిపోకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం, కామెంట్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది. షేర్ చేయండి. ఫస్ట్ టైం మా వీడియో చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో చూసేద్దామా, మొత్తం ఇట్లా టర్టిల్ వైన్, వాండరింగ్స్ ఎలా ఉందో చూసేయండి. Thank you for watching. Happy gardening.